సిఐ ఇండియన్ నుంచి క్రికెట్ ఇది 5వ సారి అనుకుంటా. మళ్ళీ ఇక్కడ ఎట్లా జరగబోతుంది ఇప్పుడు? ఏ టీం నుంచి ఎట్లా జరగబోతుంది? టూల్ రూమ్ అండ్ ఎన్ఎస్టీ నుంచి జరగబోతుంది. రెండు టీంలు టగ్ ఆఫ్ వార్ గా నడుస్తాయి. देखने का काबिल रहता मैच आज. टग ऑफ वार ही रहता दो भी. అంటే ఇప్పుడు ఈ టీం తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ టీము అంటే ఫైనల్ కి ఛాయిస్ అయితే ఉండదంటవా? ఎట్లయినా మేము కోషిష్ చేస్తాం ఫైనల్ దాకా పోవడానికి. ఫైనల్ ఈసారి ఫైనల్ కప్ కొట్టడానికి కంపల్సరీ మొత్తం కోషిష్ చేస్తాం. ఓకే మాలింగ్, నువ్వేం చెప్తాం ఇప్పుడు జరిగే మ్యాచ్ గురించి? లేదు, పోయినసారి కూడా మంచిగా అయింది మ్యాచ్. ఎందుకంటే జర లాస్ట్ మూమెంట్లో మిస్ ఫీల్డింగ్ వల్ల మేము ఓడిపోయినాము. ఈసారి ఏమైంది అంటే ప్లేయర్ కూడా మంచిగా వచ్చారు మా దగ్గర. ఈసారి ఫైనల్ దాకా పోతామని హోప్స్ అయితే మొత్తం పెట్టుకున్నాము. అందుకని కంపల్సరీ పోతాం. అంటే ఈసారి కప్పు పక్క అంటారా? కప్పు ఈసారి ఆర్సీబీ వాళ్ళు అంటారు కదా, ఈసారి కప్పు నమ్మదే అని. అదే లెక్కతోనే మా ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఆర్సీబీ వాళ్ళ కోసమైనా ఈసారి కప్పు నమ్మదే అని చేసి చూపిస్తాం. ఓకే ఓకే శివరాజ్, మరి మ్యాచ్ గురించి మీరేం చెప్తారు? మళ్ళీ ఈ రోజు మ్యాచ్ మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం. మా టీం 100% గెలవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే లాస్ట్ టైం అంతకుంటే చాలా సార్లు ఓడిపోయినాము. చాలా ఉన్నది మా దగ్గర ఈసారి. అట్లా చూసి మా ప్లేయింగ్ లెవెల్ పేరు ఖచ్చితంగా 100% ఈసారి స్ట్రైక్ తోటి పాల్గొని ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ గెలుస్తారు అనుకుంటున్నాం. గట్టి నమ్మకం ఉన్నది. అవతల టూల్ రూమ్ ఉన్నారు మా కార్గో టీం ఉండి ఈసారి లేదు. మేము గెలిచి మేము ఫైనల్ పోతాం. ఈసారి మీరు ఫైనల్ కప్పు కొట్టాలని మేము కోరుకుంటున్నాం. కార్గో టీం ఏ టీం లేదు ఈసారి. సపోర్ట్ మీకు ఫుల్ సపోర్ట్. రెండు టీంలో ఎన్ఎస్సీ వర్సెస్ టూల్ రూమ్ మ్యాచ్ నడుస్తుంది. సెకండ్ మ్యాచ్ అవుతుంది రోజు. అంటే ఈ టీంల మధ్యలో ఎట్లా జరగబోతుంది సార్? హోరావరి మ్యాచ్ అవుతుంది. టగ్ ఆఫ్ వార్ మ్యాచ్ నడుస్తుంది. మనకి ఎవ్రీ ఇయర్ మన స్పోర్ట్స్ కంపెనీ బాగా ఎంకరేజ్ చేస్తుంది. ఇట్లనే ఇంకా ముందు కూడా వేరే గేమ్స్ కూడా ఆడిపోయారని కంపెనీ ప్రయత్నంలో ఉంది. అందరు బాగా కోరుకుంటున్నారు. టూల్ రూమ్ వర్సెస్ ఎన్ఎస్సీ మరి ఎట్లా జరగబోతుంది సార్? రెండు మధ్యలో ఎట్లున్నది? అంటే గతంలో జరిగిందని చూస్తే ఇప్పుడు ఎట్లున్నది? మేము ఓడిపించిన వాళ్ళకు ఈసారి కూడా ఓడిపిస్తాం. ఈసారి మాత్రం ఫేవరెట్ ఎన్ఎస్టీ టీమే. లాస్ట్ ఇయర్ కూడా ఎన్ఎస్టీ టీమే ఉండే. అది అన్ఫార్చునేట్లీ జస్ట్ మిస్ అయిపోయింది. మేము క్యాచ్లు డ్రాప్ చేసినాం. అందుకోసం ఈసారి పేర్లు అందరు మంచి స్థానంతో ఉన్నారు. అది ఇప్పుడు ఎన్ఎస్టీ టీం గిట్ట 600 అయినా 106 అయినా కప్పు ఎన్ఎస్టీదే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సార్. షూర్, చలో. अभी टूल रूम है हमारा. टूल रूम में से एनएसटी चल रहा है. फर्स्ट हम लोग बॉलिंग करेंगे, उसके बाद बैटिंग देखेंगे. अभी क्या होता है दो टीम का देखेंगे. टग ऑफ वार मैच रहेगा. देखेंगे, कोशिश करेंगे कि वन साइड हो जाए. वन साइड वो नहीं बोल रहा एनएसटी वाला बोल रहा है कप्पू मेरा बोल के वो नहीं बोलने वाले बहुत कुछ बोलते हैं. वैसे तो हम लोग भी बोल रहे हैं शुरू से, स्टार्टिंग से ही साला कप नम दे. देखेंगे क्या होता है. अब वो मैच चल रहा है ना, कौन सा चल रहा है? कौन सा टीम का? एनएसटी वर्सेस टूल रूम के बीच में. अब पहले भी चला ऐसा खेला है? नहीं, पहला मैच हुआ एसटीए वर्सेस और कार्गो डिस्पैच के बीच में कमांड में. तो एसटीए टीम ने बहुत शानदार जीत के साथ शुरुआत की है. अब कैसे चल रहा है?
कैसा खेलता है वो दो टीम के बीच में कैसा है अब ओवर चल रहा है कैसा है अभी दोनों टीमें तो अच्छी है, तगड़ा है दोनों बीच में। जो अच्छी खेलेगी वही आगे सेमीफाइनल में प्रवेश करेगी। अपने गेंदबाजी और बल्लेबाजी में थोड़ा ध्यान देना पड़ेगा दोनों टीम को अगले स्टेप के लिए। वो एनएसटी का कप मेरा है बोल के बोलता हूँ। एनएसटी आने वाला समय तो बताएगा कौन अच्छा खेलेगा, जो भी वो तो तय करेगी आने वाले समय में मैच के अपने हिसाब से गेंदबाजी कैसी करेगी और बल्लेबाजी कैसे।